ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. పరీక్షల్లో మాస్ కాపింగ్ నిరోధానికి అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. 3 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 8 సిట్టింగ్ స్క్వాడ్స్ తో పాటుగా జిల్లా హై పవర్ కమిటీ, డీఈసీ సభ్యులు ఆకస్మిక తనిఖీలు చేపట్టనున్నారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా మొత్తం 58 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద బిఎన్ఎస్ఎస్ 163 సెక్షన్ అమలులో ఉంటుందని, ప్రశ్న పత్రాలు పరీక్ష కేంద్రాలకు సమీపంలోని పోలీస్ స్టేషన్లలో భద్రపరిచినట్లు చెబుతున్న డిఐఈఓ రవికుమార్ తో మా నిజామాబాద్ జిల్లా ప్రతినిధి అంగిరేకుల సాయిలు ఫేస్ టు ఫేస్. వార్షిక పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించి మొత్తం జిల్లాలో పరీక్షా కేంద్రాలకు సంబంధించి సర్వం సిద్ధం చేశారు. మనతో పాటు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి రవికుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ జిల్లాలో ఎంతమంది పరీక్షలు రాయబోతున్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఎలాంటి అంటే మాస్క్ నిరోధానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఈ రోజు నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్ మొత్తం కూడా స్టార్ట్ అవడం జరిగింది. అన్ని సెంటర్లలో ప్రశాంతంగా పిల్లలందరూ కూడా 9 o'clock వచ్చేసి అందరూ కూడా ఎగ్జామ్ సెంటర్ వెళ్ళి ఎగ్జామ్ రాస్తున్నారు. ఎక్కడ కూడా ఎలాంటి సంఘటనలు జరగలేదు, ప్రశాంతం జరుగుతుంది. మరి ఎగ్జామ్స్ పర్యవేక్షించడం కోసం మొత్తం కూడా జిల్లాలో 58 సెంటర్లు మొత్తం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో మొత్తం కూడా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిసి 36,000 చిల్లర మనకి ఎగ్జామ్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఈ ఎగ్జామినేషన్ పర్యవేక్షించడం కోసం కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక హై పవర్ కమిటీ మొత్తం కూడా అన్ని కాలేజ్ సెంటర్ విజిట్ చేసి అక్కడ రిపోర్ట్ అనేది కలెక్టర్ గారు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్ 3 ఫ్లయింగ్ స్క్వాడ్ సీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క ఫ్లయింగ్ స్క్వాడ్ లో ఒక ఎస్ఐ, ఒక రెవెన్యూ, ఒక లెక్చర్ ఏర్పాటు చేసి ముగ్గురు టీంతో జిల్లా వ్యాప్తంగా తిప్పడం జరుగుతుంది. అదేవిధంగా 8 మంది సిట్టింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా ఎక్కడెక్కడ సమస్యాత్మక సెంటర్లు అక్కడ కూడా మొత్తం వాళ్ళందరినీ కూడా తిప్పడం జరుగుతుంది. అదేవిధంగా డిఈసీ మెంబర్స్ అనే 3 డిఈసీ మెంబర్స్ ఉంటాం. వాళ్ళు కూడా అన్ని జిల్లాలో మొత్తం అన్ని సెంటర్లు విజిట్ చేసి ఎక్కడ ఎలాంటి లేకుండా ఉంటుంది. డైలీ మేము రోజు కూడా 55 సెంటర్లకి 55 సెంటర్లన్నీ కూడా విజిట్ చేయడం అనేది జరుగుతుంది. ఎక్కడ కూడా ఎలాంటి సంఘటన లేదు. పిల్లలందరూ కూడా ఈ రోజు ఒక గ్రేస్ పీరియడ్ అనే 5 నిమిషాలు ఇవ్వడం జరిగింది 9:05 వరకు. కానీ పిల్లలందరూ కూడా ముందే వచ్చేసి వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ సెంటర్లకు వచ్చి అందరూ కూడా ప్రశాంతంగా ఎగ్జామ్ రాయడం అనేది జరుగుతుంది. ఈ మాస్ కాపింగ్ అనేది అంటే నిజామాబాద్ జిల్లాలో చాలా అది ప్రమాదకరంగా మారింది అనేది ఉంది. దీన్ని అరికట్టడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? నిజామాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు కూడా మాస్ కాపింగ్ అనేది ఎక్కడ ఏ సెంటర్ కూడా ఎక్కడ లేదు. అన్ని సెంటర్లు మనం ఇప్పటి వరకు కూడా మేము 10 సెంటర్లు తిరిగి వచ్చాము అందరు. ఇక్కడ ఎక్కడ కూడా అలాంటి లేదు. అది అరికట్టడానికి ప్రత్యేకంగా సీసీ కెమెరాల నిఘాలో ఈ రోజు ఎగ్జామ్స్ అనేది జరగడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా మాస్ కాపింగ్ జరగడానికి ఎక్కడ కూడా అవకాశం ఉండదు. సార్ అంటే ఓవరాల్ గా ఇప్పుడు 144 సెక్షన్ కూడా అమల్లో ఉంటుంది. జిఎన్ఎన్ 163 అనేది ప్రవేశపెట్టారు. ఏంది అసలు దానివల్ల ఏంది, మీరు ప్రజలకు ఎలాంటి సూచనలు చేస్తున్నారు? 144 సెక్షన్ అంటే మనం ఇక్కడ మొత్తం కూడా 100 మీటర్స్ లోపల ఎవరు కూడా ఎగ్జామ్ సెంటర్ కి అలౌ చేయడానికి పర్మిషన్ లేదు. ఎవరు నచ్చినా కూడా 100 మీటర్ పక్కకు ఉండి మాత్రమే వాళ్ళు పిల్లల్ని డ్రాప్ చేయడం ఇవన్నీ కూడా చేయాలి. అక్కడ ఎలాంటి సంఘటనలు కూడా జరగకుండా పోలీసు వాళ్ళ బందోబస్తు అన్ని కూడా మేమంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సార్ అంటే ఓవరాల్ గా మనకు విద్యార్థులకు లోపల సిబ్బందికి కానీ ఎలాంటి మౌలిక సదుపాయాలు, తర్వాత అక్కడ ఎలాంటి చర్యలు అంటే మీరు ఏం సూచిస్తున్నారు? విద్యార్థులకు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా అక్కడ ఏఎన్ఎంలు అందరినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు మొత్తం కూడా పిల్లలు ఎవరైనా అస్వస్థ గురైనా లేకుంటే టిఫిన్ రాకపోయినా చేసినా కూడా వాళ్ళకి ఓఆర్ఎస్ ప్యాకెట్లు తాగిపోయడం, టాబ్లెట్స్, తర్వాత ప్రతి ఒక్క సెంటర్ లో కూడా మేము ఏంటంటే కొన్ని సిఎస్లకు ఇన్స్ట్రక్షన్ అనేది ఫ్రూట్స్ కానీ బిస్కెట్ ప్యాకెట్స్ అక్కడ పెట్టి వాళ్ళకి ఏదైనా ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయాల్సింది కూడా అని కూడా కోరుతున్నాం. మౌలిక వసతులు అందరూ టాయిలెట్స్ కానీ వాటర్ కానీ ఎవ్రీథింగ్ ఈజ్ అన్ని కల్పించజేస్తుంది. అక్కడ ప్రతి ఒక్క రూమ్లలో ఫ్యాన్స్, ట్యూబ్లైట్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సార్ అంటే ఎగ్జైట్కి గురవుతుంటారు తల్లిదండ్రులు కూడా, ఒత్తిడికి అంటే వాళ్ళ ఇంట్లో ఒత్తిడి చేయడము పిల్లలు కూడా ప్రభావం ఉంటుంది కదా, మీరు విద్యార్థులకు ఏం సూచిస్తున్నారు? విద్యార్థులు, తల్లిదండ్రులు అందరూ కూడా ఒకటి గమనించాలి. ఎవరు కూడా ఎలాంటి టెన్షన్ కి గురి కావద్దు. ప్రశాంత వాతావరణంలో మీరు వెళ్ళి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి మీరు ఎగ్జామ్ అనేది రాయాలి. ఎవరో చెప్తారు ఏదో పుకాలు నమ్మకుండా మీరు ఫస్ట్ వెళ్ళగానే మీరు ఫస్ట్ మీ యొక్క క్వశ్చన్ పేపర్ తీసుకొని చూసుకొని ఏమి ఆన్సర్లు వస్తాయో చూసుకొని ప్రశాంతంగా రాయాలి. కానీ టెన్షన్ పడి ఏం చేసుకోవద్దు. ఒకవేళ రాకపోయినా కూడా ఎవరు కూడా బాధపడద్దు. ఈ రోజు మనం చూస్తున్నాం చాలా సెంటర్లు ఎగ్జామ్ రాలేదని సూసైడ్ చేసుకోవడం జరుగుతుంది. అలాంటిది విద్యార్థులు ఎవరు కూడా చేయొద్దు. తల్లిదండ్రులు కూడా విద్యార్థులు ఎలాంటి కోపకాపాలకు గురి చేయొద్దు. వాళ్ళు చదివింది రాస్తారు, ఇవాళ కాకపోతే మళ్ళీ సప్లిమెంట్ వస్తుంది కాబట్టి అక్కడ పాస్ అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి పేరెంట్స్ వాళ్ళని తిట్టడం కానీ చేయడం చేసినట్లయితే పిల్లలు లేరు శనుగు ఆవేశంలో మొత్తం ఏదో ఒక చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి అలాంటిది ఏం చేసుకుంటే తల్లిదండ్రులు గమనించాలి. విద్యార్థులకు వాళ్ళందరూ కూడా ప్రోత్సహించాలి. మీ విద్యార్థులు ఒకవేళ మంచిగా రాయలేదని కూడా తిట్టకుండా మళ్ళీ టైం ఉంటుంది కాబట్టి వాళ్ళకి అవకాశం కల్పించే అందరూ కూడా ప్రోత్సహించాలి. సో మొత్తానికి ఏదైతే జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి రవికుమార్ గారు చెప్తున్నట్టు పకడ్బందీ ఏర్పాట్లు, గట్టి నిఘా మధ్యలో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాం.
పిల్లలు కూడా ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా ప్రశాంత వాతావరణంలో అటు తల్లిదండ్రుల ప్రోత్సహించి వాళ్ళకు ఎగ్జామ్స్ మంచిగా రాసుకునే విధంగా వాళ్ళు కూడా సహకరించాలని చెప్తున్నారు. ఇక 144 సెక్షన్ అనేది ఖచ్చితంగా అమలు అవుతుంది. పరీక్షా కేంద్రాల వద్ద ఎవరు కూడా గుమిగూడి ఉండొద్దు. ఎక్కడ కూడా విద్యార్థులు కూడా సరైన సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ ఉదయ్తో కలిసి అంగిరేకుల సాయిలు, జీ తెలుగు న్యూస్, ఉమ్మడి నిజామాబాద్.